మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్ అవునా కాదా తెలుసుకోండి ఇలా. సో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ అన్ని డిజీజెస్ కి రూట్ కాజ్ అదనమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ ని మనము రివర్స్ చేసుకోగలిగితే అన్ని హెల్త్ ఇష్యూస్ ని మనం రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీకు డయాబెటీస్ రావడము, బీపీ రావడము, అండ్ మీరు వెయిట్ పెరిగిపోవడము, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, సో అన్ని హెల్త్ ఇష్యూస్ కి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ మీకు ఉందా లేదా తెలుసుకోవాలి అంటే మీ మెడికల్ రిపోర్ట్స్ లో లిపిడ్ ప్రొఫైల్ లో ట్రైగ్లిజరైడ్స్ పై హెచ్డిఎల్ వాల్యూ వేసినప్పుడు సో << వాల్యూ వచ్చింది అనుకోండి, మీరు ఇన్సులిన్ రెసిస్టెంట్ కాదని అర్థం. 2 దాటింది అప్పుడే అని అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. సో మోర్ దెన్ 3, 4, 5 అలా వచ్చింది అని అంటే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో చాలా అంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. దానికి సిమ్టమ్స్ ఏమంటే మీకు బీపీ రైజ్ అవ్వడం కానీ, మీకు సెంట్రల్ బెల్లీ ఫ్యాట్ ఉండడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ అనమాట. మీరు అన్ని డిజీజెస్ కి రూట్ కాజ్ అయిన ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం ఇనిషియల్ స్టేజ్ లోనే మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇంకోటి, నేను వెయిటే లేను కాకపోతే నాకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూపిస్తుంది అని అంటే అదే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అందుకని మీరు దాన్ని రివర్స్ చేసుకుంటే మీకు రాబోయే హెల్త్ ఇష్యూస్ అన్ని దాంట్లో రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు హెల్తీగా ఇన్సులిన్ రెసిస్టెంట్ ని రివర్స్ చేసుకుంటూ మీకున్న హెల్త్ ఇష్యూస్ ని నుంచి బయటపడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.